మా దాడి వృధా అయిపోయింది. మన గూఢాచారులు షహన్షాని వెంబడించే వెళ్లారు. ఆయన ఒంటరిగా కనిపించేసరికి బందిపోట్ల నాయకుడికి వర్తమానం కూడా పంపించారు. అప్పుడు బందిపోట్ల గుంపు షహన్షా ఆ రాత్రి బస చేసిన చోట దాడి జరిపారు. కానీ ఈ యాత్ర సమయంలో మాకు తెలిసిన కొన్ని సంగతులు మాకు అస్సలు నచ్చలేదంటే నమ్మండి. అవి చాలా ముఖ్యమైన విషయాలు. వాటి మీద శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఖాన్ సాబ్, మేము తక్షణమే అధికార హోదాలో ఉన్న కొందరు ఉద్యోగుల్ని కలవదలిచాం. తమరి ఆజ్ఞ శిరోధార్యం హుజూర్. మొఘలాయి పాలనలో షహన్షా గారు ఎవరినైనా ఒకసారి నేరస్తుడిగా నిశ్చయించాక ఆ నేరాన్ని క్షమించకపోయాక వాళ్ళని కలిసే వాళ్ళని కూడా నేరస్తులుగానే భావిస్తారు. వాళ్ళు హుక్కాలు తాగరు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఒకసారి అనుకున్నారో ఆ పని చేసి తీరుతారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు నేను జోదా బేగంని జనాలకి చేరువ కానివ్వలేదు. కానీ నాకేమనిపిస్తోందంటే ఇది కేవలం మీ అపోహని. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంత దూరం ప్రయాణం చేసి వచ్చాను నేను. జలాల్ని జోదాకి దూరంగా వచ్చడానికి సామాన్యురాలి వేషంలో తిరిగి వచ్చాను. అడుగడుగునా అడ్డుకున్నాను తనని. అష్ట కష్టాలు పడి కూడా నేను జోదా బేగంని జలాలకి దూరంగానే ఉంచాను. అంత చేస్తే విఫలమయ్యానంటున్నారా? ఇదంతా నా అపోహ అంటున్నారా? తప్పుని మన్నించండి విశిష్టరాణి. కంటికి కనిపించేదే వాస్తవం అవ్వాలని అనుకోకూడదుగా. జలాల్ని జోధాని ఒకరికొకరు చేరువు కాకుండా మీరు ఆపారని అనుకుందాం. కానీ అది శారీరకంగా మాత్రమే. మానసికంగా మాత్రం వాళ్ళు ఒకరికొకరు చాలా చేరువైపోయారు. అది నాకు స్పష్టంగా వాళ్ళిద్దరి కళ్లల్లో కనిపించింది. వాళ్ళు ఒకరి పట్ల ఒకరు చాలా శ్రద్ధ వహిస్తున్నారిప్పుడు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒకరికొకరు ఆలోచించడం ఎక్కువైపోయింది. చాలు మహామంగా. జలాల్ కేవలం నా కేసుతో నేను ఒక్కదాన్ని వారికి విశిష్ట బేగంని. ఇది నేను ఇంతకు ముందే కాకుండా ఈ యాత్రలో కూడా నిరూపించి చూపించాను. బహుశా మీరు జోదా బేగంని చాలా దూరదృష్టితో చూస్తున్నట్టున్నారు. అదేనండి అసలు సమస్య. నేను దూరదృష్టితో చూస్తుంటాను, కానీ మీరు కళ్ల ముందున్నది కూడా చూడలేకపోతున్నారు. మీరేదో జోధా బేగంని సామాన్యురాల నుంచి విశిష్టమైనది కానివ్వలేదని అనుకుంటున్నారేమో. కానీ మీకొకటి తెలీదు. ఆ జోధా బేగం మీకు తెలియకుండానే, మీరు గ్రహించకుండానే మిమ్మల్ని విశిష్టత నుంచి సామాన్య స్థితికి తీసుకొచ్చేసింది. మీ చేత రొట్టెలు చేయించింది, మిమ్మల్ని వంట పొయ్యి ముందు కూర్చోబెట్టింది. మీ దుస్తులు మాత్రమే కాక మీకున్న హోదాని కూడా ఆ జోధా బేగం అతి సామాన్య స్థితికి తీసుకొచ్చేసింది. నేను ఆ ఖుదాని ప్రార్థిస్తాను, మీ హోదాని, మీ స్థానాన్ని, మీ దుస్తుల్ని కూడా సురక్షితంగా ఉంచమని ఆ ఖుదాని వేడుకుంటాను. ఖుదా హాఫిజ్. జోదా బేగం గారు ఏం చేస్తున్నారు? భాబీజాన్, త్వరగా వెళ్ళు, దీన్ని దాచిపెట్టు, వెళ్ళు. బాబీజాన్, సలాం బాబీజాన్. ప్రణామాలు. ఎలా ఉన్నావు బక్షిబాను? ఇంతకు ముందే చూడ్డానికి వద్దామనుకున్నాను. ఆ తర్వాతే మోతీబాయి చెప్పింది. విషం తాగాక నేను దాదాపు మరణ దశకు చేరానని చెప్పింది. అప్పుడు మీరు మనస్ఫూర్తిగా నా కోసం ప్రార్థన చేశారని. మీరు నాకు వదిన గారు, అందువల్ల అది నా బాధ్యత కదా. రండి, కూర్చోండి. అంత జరిగిన తర్వాత కూడా మీరు నన్ను క్షమించేశారు. మా భాయిజాని నా నుంచి మొహం చాటేసుకున్నారు. తమరైనా నా గురించి పట్టించుకున్నారు. మీ అంత మంచి మనసున్న స్త్రీని నేను ఇంతవరకు చూడలేదు. కానీ బాబీజాన్, మీరిక్కడికి రాకుండా ఉండాల్సింది. భాయిజాన్ నా మీద కోపంగా ఉన్నారు. మీరిలా ఇక్కడికి రావడం వారికి ఏమాత్రం నచ్చదు. నిజానికి నేను ఈ సామ్రాజ్యం పట్ల నేరం చేసిందాన్ని. లేదు బక్షిబాను, అదంతా నా దృష్టితో చూసినట్లయితే మీరలా కేవలం మీకు మీ భర్త మీద గల ప్రేమ వల్లే చేశారు. అందువల్ల అప్పుడు మీరు మా కుటుంబంలో ఒక సభ్యురాలే, అలాగే ఇప్పుడు కూడా. దీనికి కారణం కేవలం మీ గొప్పతనం. సరే, సీక్రీలో సలీం షా బాబా గారు తమ దీవెనలతో ఈ బంధాలు నాకిచ్చారు. ఏది చేయి చెప్పండి. అరే బక్షిబాను, ఏమైంది మీకు? నేను హకీం గారిని పిలిపించునా? వద్దు బాబీజాన్, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇది చాలా మామూలు విషయం. హకీం సాహిబా గారిని పిలవాల్సిన అవసరం లేదు.
బక్షిబాను, మీరు నా నుంచి ఏది దాచరని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కనుక నిజం చెప్పండి, విషయం ఏంటి? బక్షిబాను, నాకు విషయం ఏంటో చెప్పండి. అసలు ఏమైంది? నేను 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 తల్లిని కాబోతున్నాను బాబీజాన్. బక్షిబాను, ఇది ఎంతో శుభవార్త కదా. ఇది చెప్పడానికి మీరు ఎంతో సంతోషంగా చెప్పాలి కదా. మరి ఈ కన్నీళ్ళు ఎందుకు? నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ శుభవార్త చెప్తాను. వద్దు బాబీజాన్, ఇది మీరెవరికీ చెప్పకూడదు. ఈ వార్త తెలిస్తే బాయిజాన్కి ఆనందం బదులు ఆగ్రహమే కలుగుతుంది. షరీఫుద్దీన్ సాహెబ్ వారి పట్ల నేరానికి పాల్పడినవారు. బాబీజాన్, ఇది మీరెవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వండి. నేను వాగ్దానం చేస్తున్నాను, మీ మనసుకి ఏది సంతోషం కలిగిస్తే ఆ పని నేను చేస్తానని. దీనివల్ల నాకు ఆనందం ఏముంటుంది? నేను తల్లిని కాను, నా బిడ్డ తండ్రి మీద తిరుగుబాటుదారుడు అన్న ముద్ర పడిపోయింది. వారిని ద్రోహి అన్నారు. వారు ప్రస్తుతం కారాగారంలో ఉన్నారు. బక్షిబాను, నేను మీకు ఇంకొక వాగ్దానం చేస్తున్నాను. షరీఫుద్దీన్ గారిని విడుదల చేయించడానికి నేను నా చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తాను. బాయిజాన్ నన్ను ఎప్పటికీ క్షమించరు. బాబీజాన్ క్షమించబోరు. షహిన్షా, పరిపాలన వ్యవహారాలు సక్రమంగానే నడుస్తున్నాయి. కానీ ఈ మధ్య కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేవాడ్ నుంచి వచ్చిన వార్త అంత సంతోషకరంగా లేదు. రాజపుత్రులంతా తమ మిత్రులతో చేతులు కలిపి మనపై దాడికి సన్నాహాలు చేస్తున్నారట. ఖాన్ సాబ్ వెంటనే అర్హుడైన వాడికి మేవాడు బాధ్యతలు అప్పగించండి. ఇక నగరంలో ఉన్న భద్రతా ఏర్పాట్లవి చూస్తుంటే సంతోషకరంగా లేవు. ఆ అబుల్ మాలి కారాగారం నుంచి పారిపోవడాన్ని బట్టి చూస్తుంటే మిగతా ప్రాంతాల విషయంలో కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. కారాగారంలో కూడా గందరగోళం జరుగుతున్నట్టుంది. అక్కడ కూడా నమ్మకస్తుని నియమించండి. చిత్తం హుజూర్. కేవలం కారాగారంలోనే కాదు, మరికొన్ని చోట్ల కూడా గందరగోళం ఉన్నట్లుగా సూచనలు అందుతున్నాయి. కార్ఖానాల పద్దులు కూడా అంత స్పష్టంగా లేవు. దివానే దైతుల్, మీర్ మంజిల్ లెక్కలు కూడా గత 6 నెలలుగా సక్రమంగా ఉన్నట్టు లేవు. అశ్వశాల అధికారి హప్తాబేగ్ చెప్పిన ప్రకారం అశ్వాల కొనుగోలు విషయంలో కూడా గందరగోళాలు జరిగాయట. కార్ఖానా కోసం 100 ఎడ్ల బండ్ల లోహాన్ని తెప్పించారు. అందులో 20 ఎడ్ల బండ్ల లోహం ఏమైందో ఏమో తెలియడం లేదట. ఖాన్ సాబ్, వీటన్నిటి గురించి దర్యాప్తు చేయించి గందరగోళానికి కారణాలేంటో మాకు తెలియజేయండి. ఇక నేటి నుంచి కొనుగోళ్లకి అమ్మకాలకి సంబంధించిన వ్యవహారాలన్నీ మేము మీకు అప్పగిస్తున్నాం. ఏ వస్తువు కొనుగోలు చేసినా వాటి లెక్కలు తేలకపోయినా అందులో ఏదో గందరగోళం జరిగినట్టు అర్థం. ఆ వ్యవహారాన్ని వెంటనే మాకు తెలియజేసే ఏర్పాటు చేయండి. ఎందుకంటే లెక్కల్లో గందరగోళం జరిగితే అది సామ్రాజ్యానికి ద్రోహం చేయడంతో సమానం. ఆ ద్రోహులు మేము ఎప్పటికీ సహించలేం ఖాన్ సాబ్. చిత్తం హుజూర్. ఇక బాజ్ బహదూర్ విషయంలో తమరి ఆదేశాలు చెప్పండి.
మోతి, ఈ ప్రసాదాన్ని అందరికీ ఇవ్వు. జోధా బేగం, మీరు మాకు కూడా ప్రసాదాన్ని ఇస్తున్నారా? షహిన్షా, మీరిక్కడ? మోతి, నువ్వు నాకు ఆ సంగతి చెప్పలేదు. మేము వచ్చిన సంగతి తనకు కూడా తెలియదు జోధా బేగం. చెప్పండి, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మా పనిలో మేము ఉన్నాం జోధా బేగం, కానీ మీ పాట మాకు వినిపించేసరికి ఆగలేక వచ్చేసాం. అయినా మేము ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేకపోతే మేము వెంటనే వెళ్ళిపోతాం. ఆగండి షహిన్షా. మీరేమనుకోకండి, నేను మీ చేయి పట్టుకున్నందుకు. మీరు మా చేయి పట్టుకున్నందుకు మేము ఆశ్చర్యపోలేదు జోధా. మా చేయి మీరు వదిలేసినందుకే మేము ఆశ్చర్యపోతున్నాం. కూర్చోండి. మీతో కలిసి చేసిన ఆ ప్రయాణం చాలా బాగుంది జోధా బేగం. ఆ ప్రయాణం నాకు కూడా ఆనందాన్ని కలిగించింది. మీకు ఆనందం కలిగించిందేంటి? ప్రయాణమా లేక మాతో రావటమా? అలా అడుగుతున్నారేంటి? నేను ప్రయాణం చేసింది కూడా మీతో కలిసే కదా. అంత కష్టమైన ప్రశ్న ఏం అడగలేదు జోధా బేగం. అంత కష్టపడి మాట మార్చకండి, జవాబు చెప్పండి. మోతి, మా ప్రశ్నకు జవాబు చెప్పబోయేది తన. కొంచెం ప్రశాంతంగా కూర్చుంటారా? మోతి, తొందరగా వెళ్ళి వేడినీళ్ళు తీసుకురా. దానికోసం పిలిచారా తన్ని? మీరు మొక్కుకున్నది నా కోసమే కదా. నా కోసమేగా అంత దూరం ప్రయాణం చేశారు. మీరు నా కోసం అవన్నీ చేయగలిగినప్పుడు మరి నేను కనీసం మీ కాళ్ళ నొప్పులైనా తగ్గించొచ్చు కదా. అయినా జోధా బేగం, ఇదేమైనా బాగుందా? భర్త భార్య కాళ్ళు పట్టుకోకూడదంటారు, కానీ భార్య భర్త కాళ్ళు పట్టుకోవచ్చా? ఇదెక్కడి న్యాయం? మరేం లేదు జోధా బేగం, మాకు చక్కెరగిరిగా ఉంది. షహిన్షా, మీకు సంగతి చెప్పనా? నాకొక స్నేహితురాలుంది. పాపం తను తన భర్తకి దూరం అయిపోయింది. మీరు చెప్పదలుచుకుంది ఏదో స్పష్టంగా చెప్పండి జోధా బేగం. మీరు అలా ఎందుకంటున్నారు? మేము ఇప్పుడిప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాం. మీ మొహం చూస్తే మాకు అర్థమవుతుంది మీ మనసులో ఏదో ఆనందంగా ఉందని. అది మీరు మాకు చెప్పడానికి తడపడుతున్నారు. అది మాకు ఎలా చెప్పాలని మీరు కంగారు పడుతున్నారు. తడపడకుండా అదేదో చెప్పేయండి. మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. షహిన్షా, నేను గనుక మిమ్మల్ని ఏదైనా కోరుకుంటే మీరు కోపగించుకోకుండా ఉంటారా? కోపగించుకోం జోధా బేగం. మీరు ఏం కోరుకున్నా మేము ఇచ్చేస్తాం. చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. కానీ అది వింటే మీరు తప్పకుండా కోప్పడవచ్చు. అయినా మీరు మాకు చెప్తేనే కదా మా కోపం వస్తుందో లేదో మీకు తెలిసేది. ఏమంటారు చెప్పండి. బక్షిబానుని కలిసొచ్చాను. జోధా బేగం, మీకు తెలుసుగా తను మొఘలాయి సామ్రాజ్యం పట్ల నేరం చేసింది. అయితే నేను సలీంషా బాబా గారి ప్రసాదాన్ని ఆవిడకి ఇవ్వడానికి వెళ్ళాను. నేను కోలుకోవాలని ఆవిడ మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేశారు. అయినా మీరు ఆవిడ్ని కలుసుకోవటం నేరమే జోధా బేగం. షహిన్షా, బక్షిబాను గర్భవతి. తనిప్పుడు తల్లి కాబోతోంది. అంటే మేము మామూచాన్ కాబోతున్నాం అనమాట. మీరు షరీఫుద్దీన్ గారిని బక్షిబానుని క్షమించండి. వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చి చూడండి. జోధా బేగం, ఆ షరీఫుద్దీన్ బక్షీబాను చేసిన నేరం క్షమించదగినది కాదు. కానీ బక్షిబాను మీకు చెల్లెలవుతుంది. ఆ విషయం గురించి మేము మీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఒక క్షణం పాటు మీలో ప్రేమ పొంగి పొర్లుతుంది. మరుక్షణమే మీరెంతో నిర్దయులైపోతారు. ఎందుకు షహిన్షా? ఎందుకు? రాజపుత్ర వంశంలో పుట్టిన జోధా బేగం ఇలాంటి పని చేస్తుంది అనుకోలేదు. ఆవిడ నా విశ్వాసపాత్రతని విస్మరిస్తుందా? జోధా బేగం, మీరే నా చిట్ట చివరి ఆశ. కానీ చివరికి మీరే
హుజూర్, ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావు నువ్వు? ఏం కబురు తెచ్చావు? దయచేసి క్షమించండి హుజూర్. ఆ అబుల్ మాలి పారిపోయినప్పటి నుంచి కాపలా కట్టుదిట్టమైపోయింది. అందుకని మీ దగ్గరికి రావడానికి సమయం పట్టింది. పోన్లేండి, ఒక దుర్వార్త చెప్పాలి హుజూర్. దుర్వార్త? అవును, దుర్వార్త ఏమిటంటే తమరితో సహా మిగతా ముఖ్యమైన ఖైదీలందరినీ గురుదాస్ కోటకి తరలిస్తున్నారట. అబుల్ మాలిలా పారిపోయే అవకాశం ఉండకూడదని అలా చేస్తున్నారట. అలా జరగడానికి వీల్లేదు. నన్ను గనక గురుదాస్ కోటకి తరలిస్తే అక్కడి నుంచి బయటపడడం అసంభవం అయిపోతుంది. జోదో బేగం, నువ్వు చేసిన పనేం బాగోలేదు. ఒక మంచి వార్త కూడా ఉంది హుజూర్. ఈ వార్త నేను మీకు ముందే చెప్పుండాల్సిందే, కానీ అది వింటే మీరు ఎంతో సంతోషిస్తారు. మూర్ఖుడా, మంచి వార్త చెప్పడానికి అంత ఆలస్యం చేయకూడదు. ఏంటా శుభవార్త? అది బక్షిబాను బేగం గారు. బక్షిబాను? ఏం జరిగింది బక్షిబానుకి? హుజూర్, ఆవిడ తల్లి కాబోతున్నారు. ఏమైందండి మీకు? ఎవరైనా ఆడది ఒక మగాన్ని బాగా ప్రేమించినప్పుడు అత్యంత అభాగ్యుడు, దురదృష్టవంతుడైన వ్యక్తి తలరాత కూడా మారిపోతుంది. నాకేం అర్థం కాలేదు హుజూర్. ఆ అవసరం లేదులే. నువ్వెన్నాళ్ళు చెప్పిన వార్తల్లో ఇది ఎంతో మంచి వార్త. నేను అతి త్వరలోనే ఇక్కడి నుంచి బయటపడిపోతాను. బయటపడతారా హుజూర్? అదెలా కుదురుతుంది? గుల్ఫామ్, ఈ లోకంలో బుర్రతో కాకుండా మనసుతో ఆలోచించే మూర్ఖులే ఎక్కువ మంది ఉన్నారు. నువ్వే చూస్తావుగా. నేను త్వరలోనే ఇక్కడి నుంచి బయటపడతాను. అప్పుడు నీకు ఇవ్వవలసిన ఇనాం ఇచ్చేస్తాను చూడు. శుక్రియా భక్షిబాను, శుక్రియా. ఆదాబ్ మహారాణి గారు, జోదా బేగం మిమ్మల్ని కలవడానికి వచ్చారు. జోధా బేగమా? ఈ వేళలోనా? సరే, పంపించు వారిని. ప్రణామాలు అత్తయ్య గారు. చిరంజీవా, దయచేసి నన్ను క్షమించండి. బహుశా ఇది మీరు విశ్రమించే వేళనుకుంటాను. నేను తర్వాత వస్తాను. లేదు జోధా, ఈ వేళప్పుడొచ్చావంటే ఏదో ముఖ్యమైన సంగతే ఉండుంటుంది. ఇలా కూర్చో. అత్తయ్య గారు, మీకెలా చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. ఎలాగంటే ఒక కూతురు తన తల్లికి చెప్పినట్టే చెప్పు. ఈ విషయం మీ కూతురికి సంబంధించిందే. బక్షిబాను విషయం. ఏం చేసింది బక్షిబాను? మళ్ళీ ఏదైనా నేరమా? లేదత్తయ్య గారు, నేను సలీం షా బాబా గారి దగ్గర నుంచి తెచ్చిన బంధాన్ని బక్షిబానికి ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ నాకేం తెలిసిందంటే బక్షిబాను తల్లి కాబోతుందని. కూతురంటే జోధా బేగంలా ఉండాలి. జలాల్ నీకోసం చేయిందంటూ ఏమి లేదు. కానీ నువ్వు నాకేం అర్థం కావడం లేదు జోధా. ఇప్పుడు నేను అమ్మమ్మని అవుతున్నందుకు సంతోషించాలా, లేక ఈ వార్త విని బాధపడాలా? ఇప్పుడు పుట్టబోయే బిడ్డ తండ్రి ఇక్కడ లేనే లేడు. అయినా జోధా, నువ్వక్కడికి వెళ్ళి ఉండకూడదమ్మా. ఒక నేరస్తుని కలవడం మొఘలాయి చట్ట ప్రకారం నేరంతో సమానం. ఈ విషయం జలాల్కి తెలిసిపోతే? వారికి తెలుసు అత్తయ్య గారు. నేను వారికి అన్నీ చెప్పేశాను. అలాగే ఇంకొకటి కూడా చెప్పాను. ప్రస్తుతం షరీఫుద్దీన్ బక్షిబాను చెంత ఉండడం ఎంతో అవసరమని కూడా చెప్పాను. ఈ విషయంలో నేను వారికి విజ్ఞప్తి కూడా చేశాను. కానీ వారు నా విజ్ఞప్తిని మన్నించలేదు. అత్తయ్య గారు, ఇప్పుడిక మీరే ఏదైనా చేయాలి. మీరు షహిన్షాకి నచ్చజెప్పండి. బక్షిబానుని క్షమించడానికి ఒప్పించండి. లేదు జోధా, నాకు జలాల్ సంగతి బాగా తెలుసు. బక్షిబాను తల్లి కాబోతుందన్న వార్త ఆనందకరమే కావచ్చు. కానీ ఇది తెలిసి కూడా జలాల్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడన్న నమ్మకం నాకు లేదు జోధా. షరీఫ్ చేసింది ద్రోహం. అలా ద్రోహం చేస్తే జలాల్కి అస్సలు నచ్చదు. ద్రోహం చేసేవాళ్లు నచ్చరు. కానీ వారు నేరం చేసింది నాకు హాని చేయడానికేగా. అయినా నేనే వారిని క్షమించేశాను కదా.